విశాఖ జిల్లాలో రాధారంగ మిత్రమండలి ఉత్తరాంధ్ర కన్వీనర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగ విగ్రహానికి అడవివరం మాజీ సర్పంచ్ పాసర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి మోహనరంగ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. రంగ ఆశయ సాధన కోసం పేదలకు నిరంతరం సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మురళి, గోర్ల నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రాధారంగ మిత్రమండల వారి ఆధ్వర్యంలో దత్తాత్రేయ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి వచ్చినందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ఎందుకంటే వంగవీటి మోహనరంగ గారు కులానికి సంబంధించిన వ్యక్తి ఏం కాదు. పేదలకు, ముఖ్యంగా పేదలకు ఎందరినో ఇన్స్పైర్ చేసి పేదలకు అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం, హౌసింగ్ ఇప్పించమని కోరడం కోసం అతను ఆ రోజు ఆమర నిరాహార దీక్ష చేస్తే అతన్ని దుండగులు అన్యాయంగా ఆ రోజు చంపేసి మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నాయకుడిని కోల్పోవలసి వచ్చింది. మనం